ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ T20 జరిగింది కొలంబియా స్టేడియంలో. సో ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు వరల్డ్ వైడ్గా అప్లాజ్లు వస్తున్నాయి భారతదేశానికి. ఎందుకంటే పర్టికులర్గా పాక్ క్రికెటర్లు చేసిన కొన్ని పనులు, వాళ్ళు మీడియా ముందు మాట్లాడిన మాటలు, అండ్ వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఏడవటం, అండ్ పాకిస్తాన్లోని పాక్ అభిమానులు ఎవరైతే ఉంటారో టీవీలు పాల్గొట్టడం, నిజంగా ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు మ్యాచ్ వాళ్ళు ఓడిపోవడానికి ఇంత ఇది అవ్వడానికి అసలు కారణాలు ఏంటి? సో దీనిపై మరింత సమాచారం అందించడానికి చార్మి సిద్ధంగా ఉన్నారు. చార్మి, చెప్పండి, అసలు మ్యాచ్ ఓడిపోవడానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఎస్ మనోజ్, అంటే ఒక మ్యాచ్ అనే కాకుండా దేనికైనా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటారు. దానికి నిదర్శనం పాకిస్తాన్. మేము గెలుస్తాము గెలవకపోతే చూడండి మేము మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాము అని చెప్పారు. అసలు నిజం చెప్పాలంటే నిన్న టాస్ వాళ్ళే గెలిచారు. టాస్ గెలిచింటే మేము మ్యాచే గెలిచామన్నంత లెవెల్లో వాళ్ళు సంబరాలు చేశారు. సరే, ఇంకా వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందే మాకు అభిషేక్ కావాలి, ఖచ్చితంగా ఆయన రావాలి స్టేడియంకి, ఆయన రావాలి, ఆయన ఆడాలి అన్నారు. సరే, అప్పుడు ఏంటంటే ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. సరే, ఖచ్చితంగా వస్తాడు, ఈయన ఒక్క మ్యాచ్ ఆడితే ఇంకా కొలాప్స్, ఇంకా పాకిస్తాన్ వాళ్ళు కనీసం దరిదాపుల్లో కూడా కనిపివ్వరు అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే అభిషేక్ డక్అవుట్ అయ్యాడు. ఇక ఆయన డక్అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా అరే ఏమైంది అనుకున్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ మన ఇండియా చేసింది. ఇండియా బ్యాటింగ్ చేసిన క్రమంలో 175 కొట్టింది. 175 20 ఓవర్స్లో కొడితే ఇది చాలా చిన్న టార్గెట్ అనుకున్నారు. అయితే ఈ టార్గెట్లో 77 కొట్టిన ఏకైక క్రికెటర్ ఇషాన్ కిషన్ అసలు ఏం బ్యాటింగ్. ఒక మనిషి అవతల వ్యక్తిని అంత దారుణమైన బ్యాటింగ్తో చిత్తు చేయగలడనే దానికి నా నిదర్శనం. 40 బాళ్ళు మనోజ్, 40 బాల్స్, 10 4s, 3 6s, మ్యాచ్ కొలాప్స్. కత్తం, ఇంకా ఎప్పుడెప్పుడు ఇన్ని వదిలేసుకుంటామా అన్న లెవెల్లో వీళ్ళైతే చేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ అంతటికీ కూడా వీళ్ళు మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కూడా ఇండియా మీద టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడమే కాకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అవన్నిటికీ ఈ మ్యాచ్ సమాధానం. అదే కాకుండా ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాం, ఎంతసేపు, సింపుల్, 175 చాలా చిన్న నంబర్, 175 చిన్న నంబరే, కానీ పాకిస్తాన్ వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి చిన్న నంబర్. ఇంకోటి, ఈ మ్యాచ్ మొత్తంలో కూడా ది హైలైట్ అంటే ఖచ్చితంగా ఇషాన్ కిషనే. సో ఆడిన వాళ్ళు ఎవరెవరు? అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శుభం దూబే, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో మీడియాతో మాట్లాడుతూ అసలు మా వాళ్ళు సరిగ్గా ఆడలేదు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశారు. సో నిజంగా ఎంత ట్రోల్స్ నడుస్తున్నాయి అంటే అంత ట్రోల్స్ నడుస్తున్నాయి దాని మీద. సో వాళ్ళ పాక్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు ఆ కెప్టెన్ మాట్లాడింది? ఇప్పుడు ఆడిన వాళ్ళందరిలో కూడా మన క్రికెటర్స్ ఎవరెవరైతే ఆడారో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఆడారు. కానీ కొంతమంది అవుట్ అయ్యారు, కొంతమంది డక్అవుట్ అయ్యారు. అది పక్కకు పెడితే ఆ నంబర్ చూసినప్పుడు మనోజ్, ఆయన కాన్ఫిడెన్స్ దేనికి అంటే 175 చిన్న నంబరే, కొట్టగలుగుతాము, 20 ఓవర్స్ ఉన్నాయి, ఓవర్కి 6 బాల్స్ ఉంటే కొట్టేస్తానులే, ఎంతసేపు అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇంకోటి, వాళ్ళ ఓన్ క్యాప్టెన్కే నమ్మకం లేదు. ఇంకోటి, అసలు నిన్న అసలు అది మ్యాచా లేకపోతే కామెడీ షోనా అనిపించింది నాకైతే. కొద్దిసేపటికి టాస్ గెలిచారు కదా, హ్యాండ్ షేక్ ఇచ్చారు. సూర్యకుమార్, నీకెవడరా హ్యాండ్ షేక్ ఇచ్చేది, నడు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. సరే, పోనీ మ్యాచ్ అయిపోయిన తర్వాత నా హ్యాండ్ షేక్ ఇచ్చారంటే నో. వీళ్ళు పెట్టిన రూల్స్లలో ఫస్ట్ రూల్ ఏమనుంది, మేము బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తున్నాం, మేము నల్ల బ్యాండ్లు వేసుకొని రండి, ఎవరికి అవసరం అన్నది. మరి ఇప్పుడు వాళ్ళ లేదు, వేసుకోలేదు, దానిలో వందేసుకొస్తారు. అసలు ఒక నిజం చెప్తున్నా, ఒక ఛానల్ పరంగా ఇలా మాట్లాడడం తప్పుగా, కొంచెమైనా అసలు వాళ్ళ బౌలింగ్ కరెక్ట్ లేదు. మనోజ్, ఒక ఆయన పేరు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేశాడు. ఆ బౌలింగ్ గురించే అలా క్రికెట్ టీంకి సంబంధించిన వాళ్ళ హెడ్ మాట్లాడేది, వాళ్ళ క్యాప్టెన్ మాట్లాడేది,
ఎంత దారుణమైన బౌలింగ్ అంటే అంత దారుణమైన బౌలింగ్ అనేది. ఆఖరికి వాళ్ళ టీం వాళ్ళే ఒప్పుకున్నారు, అంటే మేము చండాలంగా ఆడాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇంకోటి వీళ్ళు పెద్ద రైవల్రీ అంటారు, కానీ వీళ్ళు మనకి రైవల్రీ ఏంటి? ఒక్క మ్యాచ్ గెలిచిన దాఖలాలు లేవు. ఎక్కడో ఒక ఆసియా కప్లో ఒక్కసారి గెలిచింటారు వాళ్ళ మొహాలకు. దానికే మేము మీకు రైవల్రీ అని పొద్దున్న లేచిన సాయంత్రం దాకా మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు ఒక రకం. మీరు ఇందాక చెప్పినట్టు మనోజ్, వాళ్ళు రూమ్లోకి వెళ్ళి ఎక్కి ఏడ్చారంట. ఇది నిజంగా కొన్ని వీడియోస్ బయటకు వస్తుంటే అసలు మన ఇండియన్స్కి అయితే ఆనందం పట్టట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఫుల్ ట్రోల్స్ ఇవన్నీ వీడియోస్ ఫుల్ ట్రోల్స్ బికాస్ అండ్ మీడియాతో వాళ్ళ కెప్టెన్ మాట్లాడింది కూడా అసలు చాలా ట్రోల్ అవుతుంది. ఎస్. సో ఎందుకంటే వీళ్ళు ఆ స్టార్ట్ అవ్వకన్నా ముందు చేసిన ఓవర్ యాక్షన్ అలాంటిది. మేమే గెలుస్తాము, మాకు తప్ప ఇంక మీకు చిన్న పోటే కాదు మీరు. ఇంకోటి ఇంకా విచిత్రమైన కామెడీ విషయాలు చెప్తా. హ్యాండ్ షేక్ వాళ్ళలో ఒక రకంగా అంటే అహంకారం ఉందనుకోవచ్చా చార్మి? అహంకారం ఘోరంగా ఉందా ఏంటి? అదే ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చారు. ఇంకోటి నిన్న గేమ్ ఆడేటప్పుడు కూడా ప్రతిసారి గేమ్ మీద కంటే కూడా వాళ్ళు ఎప్పుడు అరే ఇండియాని ఇప్పుడు ఓడిస్తే మా ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారని ఏకైక పర్స్పెక్టివ్ ఉంది తప్ప చిన్న గల్లీ క్రికెటర్లు మంచిగా ఆడతారని, ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీద తిరిగే చిన్న పిల్లలు మంచిగా. ఒక ఆయన ఉస్మాన్ తారిక్ బౌలింగ్ వేస్తున్నాడు, బాల్ వేస్తాడు, మళ్ళీ వెనుకకు వస్తాడు, మళ్ళీ వేస్తాడు. ఆడుకుంటున్నావా నాన్న నువ్వు? బాల్ వేస్తున్నావు, ఏం చేస్తున్నావు? పాన్ పడేస్తున్నావు, అంటే పాన్ తిని ఉంసేస్తాడు, అలా ఉంచుతున్నాడు అక్కడ. అది బ్యాటింగ్ అంటారా బౌలింగ్ అంటారా? ఒక్కటి కరెక్ట్ లేదు. అంటే ఒక్క మంచి పాయింట్, ఫీల్డింగ్ బాగాలేదు, బౌలింగ్ బాగాలేదు, బ్యాటింగ్ బాగాలేదు. అదేవిధంగా క్యాప్టెన్సీకి సంబంధించిన ఆ వెనకాల ఉండే కీపర్ బాగాలేడు, ఒక్కడు బాగాలేడు. ఇన్ని నెగిటివ్స్ పెట్టుకొని మీరు ఏం చూసుకొని ఇంత అరుస్తున్నారు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఇంకోటి నిన్న మ్యాచ్లో అక్కడ పాకిస్తాన్లోని ఫ్యాన్స్ టీవీలు వల్ల కొట్టారు. అవి కూడా టీవీలో ఏం కర్మ, బండ బూతులు తిడుతున్నారు. మీకు అసలు ఆడడం చేతగానప్పుడు బీసీసీఐ నుంచి మీరు బయటకు రిజైన్ చేసి మీరు బయటకు వచ్చేయండి. దేనికోసం ఆడుతున్నారు మీరని మనం తిట్టడం అక్కర్లే, వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఇదంతా వాళ్ళకి సంబంధించిందే. పోనీ వీళ్ళు ఒకటో రెండో రన్లతో ఓడిపోయారంటే కనీసం సిగ్గన్నా మిగిలేది, కానీ అట్లా ఏంటి ఇంకా మీరు భారత్ మీద గెలవలేరా మీరు అని చెప్పి వాళ్ళు గెలవలేరు. మరి దేనికి ఎట్లా గెలుస్తారు? ఆడడం రావాలా, అసలు చేత కావాలా ఫస్ట్ అండ్ ఫార్మ్. ఇషాన్ కిషన్ లాంటి ఒక చిన్న పిల్లాడు, అంటే లిటరల్లీ గట్టి అయితే ఒక టీనేజర్ చేతిలో ఓడిపోయారు. ఇంకా మీకు ఎక్కడ పెట్టుకుంటారు? ఫస్ట్ అది ఆలోచించుకోండి కదా. అది కాకుండా మేము మీకు రైవల్రీస్, మిమ్మల్ని మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. మాటలు కోటలు ఎక్కడైనా దాటుతాయి, చేతలు దాటాలి కదా. కనీసం స్టేడియం కూడా దాటే చేతలు. ఒక బాల్ వేస్తే ఒక 6 కొట్టడానికి చేత కాదు మీకు. సరే పోనీ ఇలా రన్స్ చూద్దామా మనోజ్ ఒకసారి? 175. నిజం చెప్పు, నువ్వు క్రికెట్ చూస్తావు, 20 ఓవర్స్లో 175 కొట్టడం అంత పెద్ద విషయం కాదు, అవునా కాదా? ఎస్. మరి ఈ మహానుభావులు 114కి ఆల్అవుట్ అయ్యారు, ఆల్అవుట్. మళ్ళా కొందరైతే ఒక బాల్ కూడా కాదు, ఫస్ట్ బాల్కే డక్అవుట్, సెకండ్ బాల్కి అవుట్. ఒక 6 పోయిన దాఖలాలు లేవు, ఒక 4లు సక్కా పోయిన దాఖలాలు లేవు. దేనికోసం ఇంతగానో? వీళ్ళు అసలు మ్యాచ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మేము అసలు మ్యాచే ఆడము, అసలు బీసీసీఐకి సంబంధించి ఆఖరికి పాకిస్తాన్ దగ్గర వరకు వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ ప్రైమ్ మినిస్టరే మేము అసలు మ్యాచ్ ఆడము అని చెప్పారు. మ్యాచ్ ఆడము అని చెప్పిన దానికి రీజన్ ఏంటి? మీకు చేత కాదని, బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వడానికి కాదు, మీరు మాటలు చెప్పడానికి వినడానికి మాకు బాగానే ఉంది, కానీ ఇన్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుందామా, మీకు చక్కగా ఆడడానికి రాదు. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఫీల్డింగ్ చక్కలేదు. అరే వెనకాల కూర్చుండే కీపర్ చక్కగా లేడు, మీకు బాల్ పోతా ఉంది ఇట్లా చూస్తాడు. నాకు అర్థం అసలు నేను అది కామెడీ షో తెలుసా మనోజ్? మన టీం ఆడుతున్నంతసేపు అరే 6 పోతుంది, అరే 4 పోయింది చెప్పుకోవడానికి ఉంది. వీళ్ళది ఫస్ట్ బాల్ ఒక వికెట్, సెకండ్ ఓవర్ ఇంకో వికెట్, కథం. 4వ ఓవర్ 2 వికెట్లు, 5వ ఓవర్ ఓకే డన్, ఈసారి ఒక 4 పోయింది. మెల్లగా కొద్దిసేపు కాగానే 15వ ఓవర్కి మనోజ్ 9 వికెట్స్ అవుట్. 15th ఓవర్ కల్లా 9 వికెట్స్ అవుట్. లాస్ట్ ఒక్కడు వచ్చాడు, కొట్టాడు కొద్దిసేపు, ఒక 2 ఓవర్లు కథం. 18th ఓవర్ స్టార్టింగ్ ఎండింగ్ కథం, కొలాప్స్. అంటే 18 ఓవర్లలో వీళ్ళు ఒక మ్యాచ్ని ఒక 18 ఓవర్లలో మన ఇండియన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎవరెవరైతే తిడుతున్నారో దానికి కరెక్ట్
కరెక్ట్గా తిడుతున్నారు వాళ్ళు. ఎందుకు తిడుతున్నారు? వీళ్ళకి చేత కాదు కాబట్టి, అదేవిధంగా కొంచెమైనా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి. బౌలర్లకు బౌలింగ్ చేసే తరీకా లేదు, బ్యాట్స్మెన్లకు బ్యాటింగ్ చేసే తరీకా లేదు. అదే కాకుండా మీ ఫ్యాన్స్కి సంబంధించి మీరు ఒక్కసారి ఓడిపోయినా గెలిచినా మిమ్మల్ని తిడతారు. కానీ ఇక్కడ అభిషేక్ ఆయన కొట్టినా కొట్టకపోయినా కూడా ఇప్పటికైనా మీద నెగిటివిటీ ఎక్కువ లేదు తెలుసా. అరే వాడు కొడితే ఎట్లా కొడతారో తెలియదురా, మీకు ఇషాన్ కిషన్ని తట్టుకోలేకపోయారు, మీరు అభిషేక్ వర్మని ఏం తట్టుకుంటారా అని చెప్పి మన ఇండియన్స్లో ఉన్న స్పోర్టివ్నెస్ని కూడా మెచ్చుకోవాలి నిజంగా. నిన్న మ్యాచ్ మనం అంత తక్కువ రన్స్ కొట్టినప్పుడు కూడా అరే నీకు అదే చాలా ఎక్కువ రా అని చెప్పేసి మన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మీద ఎంత పగ, ఎంత కోపం ఉంటే మన వాళ్ళు అట్లా మాట్లాడతారు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న మ్యాచ్ కాదు అది, పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న అసలు ఒక కామెడీ షో నడిచింది. ఆ కామెడీ షోలో చాలామందికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిర్రు. సో ఇదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేసుకోమని చెప్పు, సో దట్ వాళ్ళ గ్రూప్ ఏలో లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఉండదు. ఇప్పటికైతే ఇండియా ఆ గ్రూప్ ఏ చాట్లో టాప్ 1లో ఉంది. మన తర్వాత యూఎస్ఏ ఉంది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచినాం. కంప్లీట్గా మ్యాచ్లు గెలిస్తే వరల్డ్ కప్ కూడా మన చేతిలోనే ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్ నమ్దా, ఈసారి కప్పు నమ్మదే. ఎస్. థ్యాంక్ యూ చార్మి, థ్యాంక్ యూ ఫర్ అవర్ అప్డేట్స్. సో ఇది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ ప్రదర్శించిన తీరు. సో పాక్ బౌలర్లు బ్యాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో ఏడటం గురించి కావచ్చు, ఇంకా పాకిస్తాన్లో టీవీలు పలగొట్టడం కావచ్చు, అక్కడ పాక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్గా భారత్ మీద గెలవలేరా అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా పర్టికులర్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి వాళ్ళ కామెంట్స్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.